ఈ ఊరొచ్చి ఓ పూట కూడా కాలేదు, అప్పుడే ఓ అమ్మాయిని చూడడం, మనసు పారేసుకోవడం. అంత అందంగా ఉంటుందా బాబాయ్? రేయ్, ఆ అమ్మాయిని చూస్తే పేట్ల మీద పెళ్లి ఆపు మరి ఆ అమ్మాయినే చేసుకుంటానంటావు. రేయ్, నా పెళ్ళం కూడా అందంగానే ఉంటుంది. అయితే ఇంకే బ్యూటీని కూడా లైన్ లో పెడితే ఇద్దరు ఈ ఊరికి అల్లుళ్ళు అయిపోవచ్చు. ఆ పిల్ల పేరేంటి బాబాయ్? తెలీదురా. ఇల్లు అది తెలీదు బాబాయ్. గోదావరికి వెళ్తుంటే సందు చివరి మేడపైన కనిపించింది. అయితే ఒక పని చేయరా, ఆ అమ్మాయిది ఈ ఊరే కాబట్టి తప్పకుండా పెళ్లికి వస్తుంది. ఆ అమ్మాయి ఎవరో నాకు చూపించు, నా వైఫ్ తో చెప్పి నీ రూట్ క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ బాబాయ్. వీలైతే ఈ లోపలే నా లైన్ క్లియర్ చేసుకుంటాను. ఆల్ ద బెస్ట్. ఏంటమ్మా? నేను ఇమ్మన్నానని చెప్పి ఎర్రమోయన అడుగు ఇస్తాడు. నువ్వే వచ్చి ఇప్పించక్క. నేను చెప్పాను, చెప్పు, వెళ్ళు. రాయబారి దొరికింది. బుజ్జక్క ఒక బోర తీసుకోమండి. ఇంకా చాలా కట్టాలమ్మా. పెళ్ళాక అన్ని నువ్వే తీసుకుంది కానీ వెళ్ళు వెళ్ళు వెళ్ళు. పాపా, ఏంటమ్మా అలా ఉన్నావు? ఎర్రమోయ బోర్ ఇవ్వట్లేదు. నేను ఓ పని చెప్తాను, అది చేస్తే నేను బలూన్ ఇస్తాను. చేస్తావా? చేస్తాను. ఇందాక నువ్వు మాట్లాడావే, ఆ అక్క పేరేంటమ్మా? బుజ్జక్క. బుజ్జకి లెటర్ తీసుకెళ్ళిచ్చి బుజ్జకి ఇచ్చిన లెటర్ నాకు తీసుకొచ్చి ఇవ్వాలి, సరేనా? ఇదిగో నీ బలూన్, ఇదిగో లెటర్. ఓకే, త్వరగా వచ్చేయాలి. అక్క అక్క, ఒక అంకుల్ నీకు లెటర్ ఇమ్మన్నాడు. నీ దగ్గర నుంచి మళ్ళీ లెటర్ తెమ్మన్నాడు. కృష్ణమూర్తి, ఏంటి బాబాయ్? ఎందుకైనా మంచిదే 4 పెట్రోల్ మార్క్స్ లైట్లు తెప్పించి భోజనాల దగ్గర పెట్టచ్చు. కరెంట్ ఏ క్షణంలో పీకేస్తారో తెలియటంలా. అలాగే. ఏమండి ఏమండి? ఏంటే? పెళ్లి కూతురికి ప్రేమ లేఖ రాస్తాడా? ఊరుకోమ్మా, ఈ ఉత్తరం రాసిన చేతులు నరికేస్తా. అప్పటికైనా అల్లరయ్యి పెళ్లి ఆగిపోదు. అందుకని పెళ్లి కూతురికి ప్రేమ లేఖ రాసిన పిలిచి పెళ్లి చేయమంటావా? రే కృష్ణమూర్తి, ఈ ఉత్తరం చదువు. మీరు చాలా అందంగా ఉన్నారు, ఎప్పుడూ మిమ్మల్ని చూస్తూ ఉండాలనిపిస్తుంది. మనం ఒకసారి కలిసిన తర్వాత పెద్దలతో మాట్లాడదాం. ఎప్పుడు కలిసేది వెంటనే జవాబు రాసి పంపండి. పంపుతారా? పంపుతా, నిన్ను కాటికి పంపుతా. పండు, అక్కయ్యగా ఆ ఉత్తరం రాసి పంపింది ఎవరే? బొమ్మల చక్క అంకుల్. రే కృష్ణమూర్తి, అమ్మాయి రాసినాడు ఒక ఉత్తరం రాయరా. దిగండి రా, దిగండి. అబ్బాయి గారు కొంచెం తప్పండి. లోపలికి వద్దాం అనుకున్నాను, అనవసరంగా నీ మాటని బయటకు వచ్చాను. నా మాట వినమని ఎవడ్రా నీకు చెప్పింది? ఇది లోపల పడుద్దో బయట పడుద్దో తెలిసిన వాడినైతే వాచితో సహా ఎందుకురా పోగొట్టుకుంటా? ఏంటి పాప, నువ్వు కూడా లోపల బయట ఆడటానికి వచ్చావా? కాదు, బొమ్మల చొక్క అంకుల్ కి బుజ్జక్కి ఉత్తరం ఇమ్మంది. అట్లేమ్మందా? అంటే వీళ్ళలో ఎవడో ఈ ఊరి పిల్లని సరిచేశాడన్నమాట. చూడమ్మా, బొమ్మల చొక్క అంకులు గోదాట్లో ఎదడానికి వెళ్ళాడు. వచ్చాక నేను ఇస్తాను, నాకు ఇచ్చాడు. సరే. ఆహా, డియర్ డార్లింగ్, నువ్వెవరో తెలియకపోయినా నీ లవ్ లెటర్ చదివాక నీపై లవ్ పుట్టింది. అర్జెంటుగా ఊరిపేట దక్షిణ వైపుకురా, నీకు తీపి గుర్తిస్తా. నీ డార్లింగ్. ఆహా, వాడెవరితో బ్యాడ్ లక్. ఆ తీపి గుర్తేదో నేనే అందుకుంటా. చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది, దక్షిణ వైపుకు వెళ్ళరా నీకు శుభం జరుగుతుందని. నీ డ్రెస్ మార్చుకుని వెళతా.